కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఏంటంటే పునరుసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, అంటే 1, 2, 3, 4 పాదాలు, తర్వాత ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అన్నీ కలిపి మనం ఇది కర్కాటక రాశిగా తీసుకుంటాము. వీళ్ళకి కొంత ఈ రోజున తెలియని భయం, హృదయాందోళన, ఏదో తెలియని భీతి, అంటే పనులలో ఏదో రకమైన ఆటంకాల్లో అనిపించి కొంచెం మనసు చికాగ్గా అనిపించవచ్చు. వాటిని అధిగమించడానికి వీలైనంతవరకు భయాన్ని అధిగమించడానికి ఏదైనా హనుమాన్ చాలీసా లాంటిది అది వినడం, మనసుని స్థిమితపరుచుకునేట్టుగా ఉండడం, అకారణ కలతకి దూరంగా ఉండేట్టుగా ప్రయత్నాలు చేయడం అనేది ఒకటి అవసరం అవుతుంది. అలాగే పునరుసు నక్షత్రం వాళ్ళకి ఇవాళ అంటే వాళ్ళకి ఆరోగ్యపరంగా ముఖ్యమైన విషయాల్లో కూడా కొంత కేర్ తీసుకోవాల్సిన, అంటే శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంతేకాకుండా నేత్రానికి సంబంధించి కూడా కొంత కళ్ళకి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సమయానికి ఆహారం, నిద్ర విషయంలో కూడా. ఇక తర్వాత పుష్యమి నక్షత్రం వాళ్ళకి నక్షత్రఫలం తీసుకున్నట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకుంటారు. కష్టం మీద నిర్వర్తించుకొని కూడా మిశ్రమ ఫలితాలు పొందుతారు. సత్కథా శ్రవణం అనేది వీళ్ళకి ఏర్పడుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చిన ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి నక్షత్రఫలంగా ఈ రోజున వాళ్ళకి ఉదయం సమయంలో అయితే కార్యక్రమాల్లో చిన్న ఆటంకాలు, యుద్ధభీతి లాంటివి ఉన్నా ఆ తర్వాత సమయంలో సత్కథ, మంచి విషయాలు, సాహిత్య గోష్ఠి, కళాప్రీతి మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రకంగా ఈ 3 నక్షత్రాలకి ఈ నక్షత్ర ఫలితాలు.